ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all to greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని ఏర్పాటు చాలా ప్రాముఖ్యమైనది. God has a divine plan about every individual Christian in the world. దేశాల పట్ల దేవునికి ఉద్దేశం ఉంది, పట్టణాల పట్ల దేవుని ఉద్దేశం ఉంది, గ్రామాల పట్ల దేవుని ఉద్దేశం ఉంది, కుటుంబాల ఎడల కూడా దేవునికి ఉద్దేశం ప్రణాళిక ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని చిత్తం ఉంటుంది, దేవునికి ప్రణాళిక ఉంటుంది. The will of God have to fulfill in our life, through our life, in our family. మన జీవితాల్లో దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వర్షిప్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2026. 2026వ సంవత్సరంలో మొదటి ఆరాధనలో మనం ఉన్నాం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ది ఇయర్ ఎండింగ్ సర్వీస్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ది న్యూ ఇయర్ సర్వీస్. సంవత్సరాంత ఆరాధనలో మనం ఆరు పంపులు పొందాము, దేవునికి వాగ్దానాలు మనం పొందాము. We have to conquer that particular promise in our life. అయితే నూతన సంవత్సరానికి మనం ప్రవేశించాం. రాత్రి చెప్పిన ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ this is the year of God's blessing. This is the year of the peace. God is going to peace every nation on earth. ఈ ప్రపంచానికి, దేశానికి దేవుని తన సమాధానము తెలుపబోతున్నాడు. మన జీవితాల్లో కూడా గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. God is going to give the complete deliverance. The God will prosper us. దేవుడి విడుదల మాత్రమే కాదు, ఈ 2026వ సంవత్సరంలో మన పక్షముగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు తన కృపను నింపబోతున్నాడు. The God is going to bless us. The God is going to multiply us. The God is going to give the eternal peace. దేవుడు తన సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవుడి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవుడు తన కృపలతో, తన యోగ్యతలతో మనం నింపబోతున్నాడు. భూమి ఆకాశమును గతించిపోవచ్చు కానీ దేవుని యొక్క మాటలో ఒక చిన్న గాని, ఒక పుల్లు గాని తప్పిపోదు. గుర్తుంచుకోండి, పంచభూతములు మిక్కిలి వ్యాండ్రముతో రచించవచ్చు కానీ సర్వ సృష్టి మీద కూడా ఆధిపత్యము కలిగిన, సర్వ సృష్టిని తన వాక్కు ద్వారా చేసిన, మానవుని తన 2 చేతులతో మనల్ని నిర్మించిన మన రక్షకుడు, విమోచకుడు యేసయ్య ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు ఎంత మాత్రము కాదు. God is going to fulfill his promise, the covenant of God in this year. తన నిబంధనను, తన వాగ్దానాన్ని మన ఎడల నెరవేర్చే దేవుడే గాని తన వాగ్దాన నిబంధన మర్చిపోయే దేవుడు ఎంత మాత్రము కాదు. మన రక్షకుడు, విమోచకుడు యేసయ్య. ఈ సంవత్సరంలో God is going to do so many wonders and miracles in our life. మన దేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచంలో అనేకమైన దేశాల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. There is no peace in the countries. There is no peace in the cities. There is no peace in the Christian families. There is no peace in the congregation. ఇతర చూస్తున్నప్పుడు దేశాల్లో సమాధానం లేదు కానీ Jesus is the only God. యేసయ్య మాత్రమే మానవ జీవితాన్ని మార్చగలిగిన వాడు, ప్రపంచ గమనాన్ని మార్చగలిగిన వాడు. మన పరమ తండ్రి యేసు ప్రభువా. We have not believed the ordinary God. సాధారణమైన దేవుని మనం నమ్మలేదు. మనం నమ్మిన యేసయ్య దేవుమ కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు, మహత్సమ కలిగిన వాడు. భూమి మీద గాని, ఆకాశములో గాని, పరలోక రాజ్యములో గాని సర్వ సృష్టి మీద అధికారము కలిగిన వాడు మన రక్షకుడు, విమోచకుడు యేసయ్య. We have trusted the living God. అటువంటి జీవము కలిగిన యేసయ్యను మనం నమ్మాం. దేని వాక్యంలోనికి వెళ్దాం. So those have the Bibles, turn to the Gospel of Luke chapter 5 verses 1 or 2. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి
when you particularly meditate this particular passage in our life, ఈ యొక్క పేరాడు మనం చదువుతున్నప్పుడు there are so many promises in our life. అనేకమైన వాగ్దానాలు కనిపిస్తున్నాయి. God is making a promise, a covenant with his people. దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. అందుకని మొదటి మాటలు ఏమో తెలుసా? జనసమూహము దేవుని యొక్క వాక్యం విని ఆయన మీద పడుచుండగా. యేసు ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన 33 సంవత్సరాల జీవితంలో మానవుల కొరకు రక్తము కాల్చడానికి ముందు ఆయన అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. Jesus did so many wonders and miracles in his life. As present 3.5 years of ministry. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో 33 సంవత్సరాల జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. నా గొంతుని ఒకసారి కూర్చొని చూపించాను. ఒక మాట తెలుసా? యేసయ్య చేసిన అద్భుతమైన కార్యాల కంటే యేసయ్య 10 మంది కుష్ఠరోగులుగా చేశాడు. చనిపోయిన 4 దినాలైన లాజరును బ్రతికించాడు. విధవరాలి కుమారుడిని బ్రతికించాడు. 38 సంవత్సరాల వ్యాధి కలిగిన రోగిని ఒక్క మాట ద్వారా ఆరోగ్యముగా చేశాడు. రక్తస్రావం కలిగిన a bleeding woman was suffering for 12 long years. 2 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. అనేకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అనేకమైన వైద్యాలు చేయించుకుంది. అయినప్పటికీ కూడా అతనికి విడుదల కలలేదు. When the bleeding woman came behind Lord Jesus Christ, యేసయ్య వెనకకు వచ్చి యేసయ్య తల మీద చేతులతో ప్రార్థన చేయలే. యేసయ్య వాడికి స్వస్థత కలుగాకన్నది. When she came behind the Lord Jesus Christ, when she touched the garment of God, యేసు ప్రభువు యొక్క వస్త్రపు చెంగును తాకినా నాకు చాలు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. The faith will make its difference when we trust the God. దేవుని మీద మనం నమ్మకం ఇచ్చినప్పుడు మన నమ్మకాన్ని నిలబెట్టే దేవుడు గాని మన నమ్మకాన్ని తీసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు, మన విమోచకుడని యేసు ప్రభువు. ఒక మాట గుర్తుంచుకోండి, ఈ మాట ఎప్పుడు మర్చిపోకండి. యేసయ్య చేసిన అద్భుతమైన కార్యాల కంటే యేసయ్య చనిపోయిన 4 దినాలు లాజరును బ్రతికించిన గొప్ప కార్యము కంటే ఇంకా గొప్ప కార్యం ఏంటంటే సార్, the divine teachings of Lord Jesus Christ. యేసు ప్రభు యొక్క బోధ. ఒక మాట గుర్తుంచుకోండి, కత్తిపోటు కంటే బలమైనది మాట. ఎవరైనా మన కత్తి పొడిచారనుకోండి, నెలకు మర్చిపోతాం, సంవత్సరాన్ని మర్చిపోతాం, కానీ మాట అంతటా కత్తిపోటు కంటే బలమైనది మాట. నిజమే, లాజరును బ్రతికించాడు, కానీ లాజరు మళ్ళా చనిపోయాడు. 38 సంవత్సరాలు వ్యాధి కలిగిన రోగిని దేవుడు బాగు చేశాడు, ఆయన చనిపోయాడు. 2 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన స్వస్థపరిచాడు, ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు ఎవరు ఇక్కడ లేరు భూమి మీద, మన పరలోక రాజ్యములు ఉన్నారు. కానీ యేసయ్య బోధించిన ఆధ్యాత్మిక విషయాలు మాత్రం ఎప్పుడు కూడా మారనివి, మార్పు లేనివి. అద్భుతాలంటే కొంతకాలం అని జరిగిపోతాయి, కానీ దేవుని యొక్క మాట, డివైన్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య బోధించిన ఆధ్యాత్మిక విషయాలు ఈ భూమి ఉన్నంత కాలము, ఆకాశము ఉన్నంత కాలము, పంచభూతములు ఉన్నంత కాలము, ఆ పరలోక రాజ్యము ఉన్నంత కాలము కూడా యేసయ్య బోధించిన ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడు నశించనివి. అందుకే యేసయ్య మొత్తం స్వామి చెప్పాడు, భూమి ఆకాశము గతించుకోవచ్చు కానీ నా మాటలో ఒక సున్న గాని ఒక పుల్లు గాని తప్పిపోదు. దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైన మాట తెలుసా? యోహాను సువార్త 1:31. The beginning was the word was with God and the word was God. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడు అయింది. అంతేనా? దేవుడు యేసు ప్రభువారు అద్భుతమైన ఉండేనని చెప్పలేదు బైబిల్ నాట్ సేయింగ్ లైక్ దట్. యేసు ప్రభు అద్భుత కార్యం చేసేవాడు అనలే. ఏమని చెప్తారంటే, ఆది ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్, ఆది యందు వాక్యం ఉందంట, ఆ వాక్యము దేవుని యొద్ద ఉందంట, ఆ వాక్యమే ద వర్డ్ బికేమ్ ద ఫ్లెష్ and the Lord Jesus Christ came into the world to save the sinner. ఆ వాక్యమే, నేను కంటిన్యూస్ లో మరొక మాట ఉంటది, ఆ వాక్యమే
2000 సంవత్సరాల క్రితం ఒక రక్షకునిగా, ఒక విమోచకునిగా ఆ పరలోక రాజ్యంలో తన మహిమను విడిచిపెట్టి, తన మహత్యాన్ని విడిచిపెట్టి ఆ దేవదూతల గణముల చేత ఇదిగో సైన్యములు కలిపి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక స్తుతింపబడుతున్న మన తరం పరమ తండ్రి యేసు ప్రభువారు తన మహిమను విడిచిపెట్టాడు. అందుకే పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో రాస్తాడు. ఏమని రాస్తాడు తెలుసా? అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు గాని దాసుని స్వరూపం జరిగించి, దేవుడు సృష్టికర్తన దేవుడు, దేవదూతల కంటే ముందుగా ఉన్నవాడు, ఆది దేవుడు, అనాది దేవుడు, సర్వ సృష్టిని చేసిన వాడు, సర్వ సృష్టి మీద ఆధిపత్యము కలిగిన వాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఉన్న ఆ పరలోక రాజ్యములో కోట్ల దేవదూతల చేత సైన్యముల యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతింపబడుతున్న పరమ తండ్రి దేవుడంట. ఒక దీనుడిగా లోకానికి వచ్చాడు మానవ జాతిని రక్షించటానికి, మానవ జాతిని మోచించటానికి, మానవ జీవితాన్ని బాగు చేయటానికి. ఆయన కల్వరి శిలువ ద్వారా మానవుని యొక్క పాపమును పరిహరించి ఆ పరలోక రాజ్యానికి వారసుగా చేయడానికి వేసి వచ్చాడు. అంతేనా? అందుకే యోహాను చదువుతుంటారు కదా, ఆ వాక్యమే the same word came into the word as the Lord Jesus Christ. ఆ వాక్యం అంట ఒక శరీరధారిగా లోకానికి వచ్చింది. నేను మరలా చెప్తున్నాను, యేసు చేసిన అద్భుతమైన కార్యాలు కంటే, ఆయన చేసిన సూచక్రియలు కంటే కానీ ఆ గొప్పది ఏంటంటే దేవుని యొక్క వాక్యం, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మార్పు లేనిది, మారనిది, వాడబారనిది. 2000 సంవత్సరాల నుండి కూడా ప్రతి దైవజనుడు కూడా ఇదే బైబిల్ చెప్తారు. ఇదే విధాన ప్రపంచంలో 400 కోట్ల మంది ఆరాధన చేస్తున్నారు న్యూ ఇయర్ సర్వీస్ లో. ప్రతి దేశంలో గాని, ప్రతి పట్టణంలో మాట్లాడుకోవడం, ప్రతి పట్టణంలో గాని, ప్రతి ఖండంలో గాని, ఈ ప్రపంచం 250 దేశాలంటే ప్రతి దేశంలో కూడా ప్రభు యొక్క కమ్ముడి రక్తం వచ్చారు, విమోచించబడిన దేవుని పెట్టున్నారు ద గాడ్స్ పీపుల్. ఏ దైవజనుడు చెప్పిన 1000 సంవత్సరాలు ఇదే బైబిల్ నుండి చెప్తున్నాడు. నిన్నటి మన న్యూస్ పేపర్ ఈరోజు చదవం, ఈరోజు మళ్ళీ న్యూస్ పేపర్ కొనుక్కుంటాం. కానీ బైబిల్ అలా కాదు. ద లివింగ్ వర్డ్, ద హోలీ వర్డ్ అంటే జీవము కలిగినది పరిశుద్ధమైన గ్రంథం. దేవుని వాకి ప్రపంచంలో 100,000 కోట్ల గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు ద మోస్ట్ వాల్యుబుల్ ద హోలీ బైబిల్. లోకంలో ఎన్ని కోట్ల గ్రంథాలు ఉన్నా అన్నిటికంటే విలువైనది బైబిల్ గ్రంథం. దేవుడు తన ప్రజలతో సూటిగా మాట్లాడే గ్రంథం. అందుకని చూసినప్పుడు జన సమూహం అంట దేవుని ఒక వాక్యం అంట. ఒక మాట తెలుసా? Psalm 42 ఉంటది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దేవుని పట్ల మనకి ఎలాగ ఉండదు ఆశ? ఒక దుప్పు అడవిలో ప్రయాణం చేస్తాం, అడవిలో ప్రయాణం చేస్తాం, గడ్డిని మేసింది, దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలి. ఆ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వెళ్తారు, వెతుకుతుంది. నీరు కనిపించినప్పుడు అంటే ఒక దుప్పు ఏ విధముగా అయితే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. ఐజాయా చాప్టర్ 55 యెషయా 50 ఏముంటుంది తెలుసా? తప్పికొనిన వారెలారా నేల యొద్దకి. యేసు ప్రభు శిలువ దగ్గరికి మనం రావాలి. నేను గొర్రెలకు జీవం ఇచ్చేటప్పుడు అది సమృద్ధిగా ఇచ్చేటకు ఈ లోకానికి వచ్చాను యేసయ్య చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచువాని యొక్క గర్భములో నుండి ద లివింగ్ వాటర్ విల్ ఫ్లో ఫ్రమ్ అవర్ బెల్లీ. మన నోటిలో నుండి, మన కడుపులో నుండి అంట జీవ జలపు మాటలు, జీవమునిచ్చే మాటలు. అందుకంటాడు కదా, జన సమూహము దేవుని వాక్యం వీడి చాలి మీద పడుచుండగా అని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతం ఏంటి తెలుసా? గిన్నె సరస్సు. ఒక మాట తెలుసా? ఈ గిన్నె సరస్సు అనేది ఎప్పుడో యేసయ్య కాలంలో ఉన్న సరస్సే కాదు, నేటి వరకు ఉంది. గుర్తుంచుకోండి, ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళిన వారు every word in the Bible, every verse in the Bible, every chapter in the Bible, every book in the Bible, from Genesis to Revelation, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు లక్షల వచనాలు ఉన్నాయి.
ఆ వచనాలన్నీ నిజమైందని. The whole things are written in the Bible. బైబిల్ ఉన్న ప్రతి మాట స్వచ్ఛమైనది. బైబిల్ గ్రంథమైన గ్రంథం. ఈ దినాన్ని మనం ఇస్రాయల్ చేసింది అంతే. ఇప్పటికీ గన్నేసాల సరస్సు ఉంది, ఇప్పటికీ యేసుప్రభు సమాధి ఉంది, ఇప్పటికీ గుల్గోతా కొండ ఉంది, ఇప్పటికీ అమ్మాయి గ్రామం ఉంది, ఇప్పటికీ మృత సముద్రం ఉంది, గలిలయ సముద్రం ఉంది, యోర్దాను అనేది, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. అందుకని ఎక్కడికి వచ్చారంటే యేసయ్య, the Lord Jesus Christ came to that lake. అంటే గిన్నె సరస్సు తీరానికి వచ్చాడు. ఒకసారి చేద్దామా? హల్లెలూయా. ఒక మాట తెలుసా, ఇప్పుడు ఉదయం వెళ్ళి సముద్రంలో కొంతమంది బాప్తిస్మం ఇచ్చారు. జనగా సముద్రం నీళ్ళు ఎలాగుంటాయమ్మా? ఎలాగుంటాయి? మన సముద్రంలో ప్రయాణం చేస్తుంటాం. ఇదే వాడెక్కామనుకోండి, చేపలు పెట్టే వరకు 15 రోజులు 20 రోజులు సముద్రంలోనే ఉంటారు. మనలాంటి సముద్రం మీద కొన్ని గంటలు ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు వార్తలు అయిపోతాయి. ఆ వాతావరణం పడదు. అలవాటు పెట్టాలి, పడుతుంది ఆ వాతావరణం. అంతేనా? మన చుట్టూ సముద్రం ఉంటుంది కానీ ఒక్క బుక్కి నీళ్ళు తాగడానికి ఉండదు ఆ సముద్రం నీళ్ళు. కానీ సరస్సు అలా కాదు. సరస్సు అంటే ఏంటి తెలుసా? మంచి నీటి సరస్సు. అంటే మంచి నీళ్ళు ఉంటాయి, స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి, మానవుడు తాగడానికి యోగ్యమైన నీళ్ళు ఉంటాయి. అటువంటి సరస్సు దగ్గరికి వెళ్ళాడంట ప్రభావం. అక్కడ కనిపించేది ఏంటి తెలుసా? యేసు ప్రభు శిష్యులు. ఒక మాట గుర్తుంచుకోండి, ఇక మెడిటేటింగ్ లూక్ చాప్టర్ 5, లూకాసు 5వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు తన పరిచయ ప్రారంభంలో, అట్ ద బిగినింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ, యేసు పరిచయ ప్రారంభించిన మొట్టమొదటిగా చేసింది ఏంటి తెలుసా? వాక్యం బోధించలేదు, అద్భుతాలు చేయలేదు, కానీ ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ కాల్డ్ ద పీటర్ అండ్ ఆండ్రూస్, ఈ కాల్డ్ ద జాన్ అండ్ జాకబ్. మొదటిగా పేతురు, ఆంద్రేయుని దేవుడు పిలుచుకున్నాడు. ఏమంటే తెలుసా? ఫాలో మీ, ఐ మేక్ యువర్ లైఫ్ అండ్ ఫిషర్స్ ఆఫ్ మెన్. ఎంతవరకు మీరు జాలారులు, మీరు ఇప్పుడు ఒక చేపలు పట్టుకున్నారు, ఇక మీద ఏ చేపలు పడతారు? మనుషులను బట్టి జాలరుగా చేస్తారు. ఎంత గొప్ప దేవుడు చేశారా? ఎప్పుడు 4వ అధ్యాయంలో, కానీ ఇప్పుడు ఏ అధ్యాయం చదువుతున్నామమ్మా? 5వ అధ్యాయం చదువుతున్నాం. అంత ముందు అధ్యాయంలో అప్పటికే కొన్ని నెలలు అయింది. ఏసైని శిష్యులు వెంబడించి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారమ్మా? మళ్ళా పనికి వెళ్ళారు. అయ్యో, మా భార్యని ఎలా పోషించుకోవాలి, మా బిడ్డని ఎలా పోషించుకోవాలి? ఏసై నిజమే వెంబడిస్తున్నాము, ఆయన మనం పోషించగలరా? అంతేనా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? తమ వృత్తులోనికి వెళ్ళారు. 20వ సంవత్సరం మనం ప్రవేశించాం. ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. ఇంకా పాత జీవితంలోంచి, ఇంకా పాత అలవాట్లుంటి, ఇంకా ఆ పాత ఆచారాలుంటి, ఇంకా మన జీవితం మార్చబడలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఎలాగుంటుంది మన జీవితం? అలాగే ఉంటుంది. 100 years are going on, when the months are going on, while the weeks are going on, when the days are going on, you have to be new creation for God. దేవుని గారికి ఎలా కావాలమ్మా? ఒక నూతన సృష్టి కావాలి. వదిన బాప్తిసాలు ఇచ్చే ముందు మాట చెప్పాను, బాప్తిసం అంటే నీటిలో ముంచడం కాదు. రోజుకి 2-3 సార్లు స్నానం చేస్తాం, అంతేనా? తలకు స్నానం కనీసం వారానికి 2 మార్లు చేస్తాం, అది కాదు. బాప్తిసం అంటే అది కాదమ్మా. బాప్తిసం అంటే పాస్టర్ వచ్చారు ఎదురంటే మాట చెప్పి ముంచేస్తాం, అది కాదు. దెర్ ఇస్ ఎ గ్రేట్ మీనింగ్, దెర్ ఇస్ ఎ డివైన్ మీనింగ్ అబౌట్ ద బాప్తిసం. బాప్తిసం అంటే ఏంటి తెలుసా? ఒక దౌర్జన్యుడు, ఒక అభిషక్తుడు ఆ నీటిలో ముంచినప్పుడు నీ పాత జీవితము, నీ పాత అలవాట్లు, నీ పాత పద్ధతులు ఎక్కడ ఉండిపోవాలి? ఎక్కడ ఉండిపోవాలమ్మా? ఆ నీటిలో ఉండిపోవాలి. ఒక నూతనమైన వ్యక్తిగా, మారిన మనిషిగా, మార్పు చెందిన మనిషిగా, దేవుని కొరకు బ్రతుకుతారని నిర్ణయంతో వారు మళ్ళీ ఎలాగొస్తారమ్మా? గత సంవత్సరం ఎన్నో బలహీనతలు ప్రయాణం చేశాం, గత సంవత్సరాలు ఎన్నో దేవుళ్ళు అనేక సార్లు దుఃఖపరిచాం, కానీ నూతన సంవత్సరాలకు ఉండకూడదు. అలాగే పాత జీవితమే ఈ సంవత్సరం. ఈ జీవితం ఎలా కూడా తెలుసా? సంవత్సరాలు గడిచిపోతాయి. 20 సంవత్సరాల వయసులో ప్రభుని నమ్ముకున్నాం అనుకో, 30 అయిపోతుంది నీ వయసు, 40 అయిపోతుంది నీ వయసు, 50 అయిపోతుంది నీ వయసు, 60, 70 అయిపోతుంది నీ వయసు, 80 సంవత్సరం పూర్తి అవుతుంది దేవుడు ఆయుష్. కానీ ఇంకా జీవితం ఎక్కడుందమ్మా? వై వీఆర్ నాట్ రిలీజింగ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్. ఎందుకు మన జీవితంలో ఆశించబడలేకపోతుంది అన్నది ఏంటి? పాతవన్నీ ఏంటి అవ్వాలి? గతించిపోవాలి. పాత ఆశలు కానీ
లోక పద్ధతులు కానీ ఏమన్నా మన పాత జీవితము కానీ మన పాత దేవుని అవిధేయత కానీ దేవుని మాటకి లోబడని స్థితులు కానీ ఏం చెప్పాలి? యూ హ్యావ్ టు లీవ్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ విడిచిపెట్టాలి ఒక నూతనమైన వ్యక్తిగా. అందుకే పౌలు కొరింథీ రాసిన పత్రిక అంటాడు, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు యేసునంట నూతన సృష్టి. మనం మార్చబడిన జీవితంలో మన ఈ సంవత్సరం ఉన్నప్పుడే, ఈ తొలి దినాల్లో ఉన్నప్పుడే, ఈ సంవత్సరం దేవుడు మన పక్షముగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఐజాయా చాప్టర్ 58 53 తెలుసా? రక్షించే నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురిచా, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము. God is not deaf and dumb. అని చెవిటివాడు కాదు, అని చెవులు బాగా వినబడతాయి. యేసే మోగవాడు కాదు, అని మాట్లాడే దేవుడు. అవర్ గాడ్ ఇస్ ది గాడ్ ఆఫ్ స్పీక్. కానీ ఏంటి అడ్డంగా వస్తున్నాయంట? ఏంటి అడ్డంగా వస్తున్నామా? రక్షించటకు యెహోవా హస్తము కురిచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందముగా లేవు. కానీ నీకును నీ దేవునికి ఏంటి అడ్డంగా ఉందంట? ఏంటి అడ్డంగా ఉన్నాయమ్మా? అటువంటి అడ్డంగులు ఏవైనా సరే ఈ నూతన సంవత్సరంలో మనం విడిచిపెట్టాలి. దేవుని కొరకు నాయనా నేను బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, పాత అలవాట్లు విడిచిపెడతాను, పాత పద్ధతులు విడిచిపెడతాను, పాత జీవితం విడిచిపెడతాను, ఆయన నీ కొరకు బ్రతుకుతాను అన్నప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతవరకు ఎలాగుంటుందో తెలుసా? మన జీవితం ఎక్కడ వేసిన దొంగలు అలాగే ఉంటుంది, గుర్తుంచుకోండి. అందుకంటున్నాడు కదా, మరలా శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. మన జీవితం అంతే, కొంతకాలం వెంబడిస్తుంటామని చేసేది. మన సమస్యలు అలాగే ఉన్నాయనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? లోకంలో. మళ్ళా పాత అలవాట్లలోనికి, మళ్ళా పాత పద్ధతుల్లోకి. ఒక ఆమె నాకు తెలిసి పేరు నీకు చెప్పాను కానీ 6 నెలలు ఏమందంటే, అయ్యగారు నా బాప్తిజం ఇచ్చేయండి, అయ్యగారు నాకు బాప్తిజం ఇచ్చేయండి, అయ్యగారు నా బాప్తిజం ఇచ్చాను. నేను అన్నా నీ పూర్ పడలేకపోతాను, ఇచ్చేస్తాను చెప్పి రోజు బాప్తిజం ఇచ్చేసి అయిపోయింది. ఒక నెల కరెక్ట్గా వచ్చింది చర్చి. మంచిగా ఏం చేసిందంటే, మంచిగా 2 సార్లు సాక్ష్యం చెప్పి 6 నెలల సంవత్సరం అయిపోయింది. ఒక రోజు రోడ్డుకి వెళ్తుంటే ఒక మాత్రం కనిపించింది. నేను అన్నాను, ఏంటమ్మా అన్నా. అబ్బాయి ఏం లేదండి బాగా చూసారా, విగ్రహారాధన విడిచిపెట్టాలి, లోకాసులు విడిచిపెట్టాలి, పాత అలవాట్లు విడిచిపెట్టాలి, పాత భక్తులు విడిచిపెట్టాలి. ఈ నూతన సంవత్సరం నా పాత అలవాట్లతో ఉంటారంటే రక్షింప నేరక విండినట్లు యెహోవా హస్తము కురిచ కాలేదు, విననేరక విండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకును నీ రక్షకుడు విమోచకుడని యేసయ్యకి ఏది అడ్డంగా ఉందంట? ఏది అడ్డంగా ఉందమ్మా? నీ దోషములు, నీ దోషములు నీ దేవునికి నీకు అడ్డంగా ఉన్నాయి. అది తొలగిపోవాలి. ఆ తొలగిపోనంత కాలము దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరగబోవు. ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళాను, వాక్యం బోధిస్తున్నాను. అమ్మవారు మాట్లాడగడు కనుక వాక్యం బోధిస్తున్నాను. వాక్యం బోధించా, వాక్యం అయిపోయింది. ఒక ఆమె వచ్చిన వచ్చి ప్రార్థన చేయమని అయ్యారు. నేను అన్నాను, ఏమని చేయమంటావమ్మా? చర్చికి వెళ్తారంటే నా భర్త ఇబ్బంది పెట్టండి వెళ్ళమంటాడు, ప్రార్థన చేసుకుంటారంటే ప్రార్థన చేసుకోమంటాడు, దానికి ఇబ్బంది పెట్టు. కానీ ఒకటి అంటాడంట, ఏమంటాడు తెలుసా? నువ్వు బాపుని తీసుకున్న అడ్డంతం లేదు, కానీ నువ్వు బాపుని తీసుకుంటాక పొట్టు మాత్రం ఏం చేయాలి? అప్పుడు అన్నాను, ఒక పని చేయమ్మా, పొట్టించుకో పర్లేదు, బాప్తిజం తీసుకో. బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని సన్నిధికి వచ్చాడు తీసుకెళ్ళి. దానికి ఒక బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది. నయమాన్ అనే కుష్ఠరోగి ఉన్నాడు, ఎల్లప్పటి పాస. ఈ నయమానికి ఏంటంటే ఒక కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం ఏంటి తెలుసా? ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ రోగం బాగుపడలేదు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పని చేస్తున్న ఒక చిన్న అమ్మాయి, ఏం చైల్డ్ ప్లీజ్ ది గాస్పెల్ టు ద నయమాన్, ఎ గ్రేట్ ఎంపరర్, గొప్ప సైన్యాధిపతి. ఆ నయమాన్ ఇంట్లో కూడా ఒక చిన్న బిడ్డ ఏం చెప్తుందంటే,
నా యజమానుడు గాని ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ రోగం బాగుపడుతుంది అన్న. వెంటనే నయమాను బాగా చెప్తుంది కదా, నా యజమానుడా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళా, ఎంతో మంచి వైద్యం చేయించుకున్నా కానీ ఈ రోగం బాగుపడలేదు. ఆమె ఏం చెప్పింది? ఒక చిన్న విషయం, వెళ్ళమంది ఎలీయా ప్రవక్తకి. ఆ మాట నమ్మి వెళ్ళాడు. ఎలీషా ఎదుర్కోలేదు. ఒక మాట గుర్తుంచుకోండి, ఈ లోకంలో అన్ని అధికారాల కంటే గొప్పది దేవుని యొక్క అధికారము. ఈ చీఫ్ మినిస్టర్ కంటే, ప్రైమ్ మినిస్టర్ కంటే, అమెరికా దేశ ప్రెసిడెంట్ కంటే, భారతదేశ అందరికంటే కూడా గొప్పవాడు, అందరికంటే మహత్యము కలిగిన వాడు, అందరికంటే శక్తి కలిగిన వాడు, అందరికంటే ప్రభావం కలిగిన వాడు మన రక్షకుడు విమోచకుడు యేసయ్య. గత సంవత్సరం ఒక మ్యారేజ్ చేస్తున్నాను. వాకింగ్ చెప్తుంటే ఎమ్మెల్యే వచ్చారు. నేను అన్నాను, ఒకసారి కూర్చోబెట్టండి అని. అంతేనా? దేవుని వాక్యం వచ్చి బోధించి అయ్యే వరకు కూడా ఆయన కిందనే కూర్చున్నాడు. ఒకసారి అట్టి పాదంలో శ్రీనివాస కళ్యాణం అంటూ ఉంటుంది, అక్కడ కూడా ఒక మ్యారేజ్ వాక్యం నేనే చెప్తున్నా. చెప్తుంటే మేయర్ అప్పుడు జనార్దన్ రావు మేయర్ వచ్చాడు, ముందు కూర్చున్నాడు. నేను ఎవరు అనుకుని తిరా మా మెసేజ్ మధ్యలో చూసినప్పటికీ ఆయన. నేను ఒక్కడే చెప్పాను, అప్పుడే కాదు వేసే మాటలు మనం వింటున్నాం. ఆ వాక్యము కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆయన కిందనే కూర్చున్నా. మెసేజ్ అయిన తర్వాత అప్పుడు వేదిక మీద పెంచి మీరు 2 మాటలు చెప్పన్నా. ఈ లోకములో అన్ని అధికారులకు గొప్పది ఏ అధికారము? దేవుడు. అంతకంటే గొప్పవాడు ఎవడు లేరు, అంతకంటే శక్తిమంతుడు ఎవడు లేరు. అందుకని సాక్షి చూసినప్పుడు ఈ మాటలు ఏముందో తెలుసా? మళ్ళా శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయారు? తమ వృత్తిలోకి వెళ్ళిపోయారు. దేవుడు ఎందుకంటే through that particular passage we have to learn one particular thing. ఆ ప్యాసేజ్ ద్వారా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటో తెలుసా? మనం కూడా అనేక సార్లు ఒక వారం ప్రార్థన చేస్తాం, ఒక నెల ప్రార్థన చేస్తాం, అద్భుతం జరగదు. The miracle of God won't take place in our life. వెంటనే ఏమనుకుంటామంటే మరలా మనం ఏం చేస్తుంటాం? శిష్యులు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, వారికి ఏమి దొరకలేదు. The whole night they were trying, but they cannot get anything. రాత్రి అంతా ప్రయాసం, ఏం దొరకలేదు. వారు వెంటనే దోణిని ఒడ్డుకు తీసుకుని వచ్చి ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడకండి. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రం చేసుకుంటున్నారు. అంతేనా? ఇంటికి వెళ్తే ఎవరు ఎదురు చూస్తున్నారు చెప్పండి? ఇప్పుడు భర్తున్నాడు అనుకోండి, ఉద్యోగంకి వెళ్తే భార్య అనుకుంటుంది కదా. నేను కూడా అక్కడికో టౌన్ మీటింగ్స్కో వాకింగ్ చెప్పడానికో ఏదో బర్యాలు చేయడానికి వెళ్తాను. కరెక్ట్గా నీ అన్నటి దగ్గరికి వచ్చిన పాస్టర్కి ఫోన్ చేస్తాను, అయ్యగారు టిఫిన్ తెచ్చేయండి. అంతేనా? అయ్యగారు బిడ్డకి ఇది కావాలి ఇచ్చేయండి అంటే భర్త డ్యూటీకి వెళ్తే భార్య ఆశ ఎలాగ ఉంటుంది? నా భర్త పనికి వెళ్తున్నాడు అంటే నెల జీతాలు వచ్చేవాళ్ళు కాదు, రోజు కూలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆటోలు వేసే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న బడ్డీ కొట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పకోడీ బండి వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న టిఫిన్ కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు రోజంతా కష్టపడదు. అందుకే రెక్కాడతగా డొక్క భార్య ఎదురు చూస్తుంటారు, బిడ్డలు ఇంట్లో ఎదురు చూస్తుంటారు. అయ్యో నా భర్త వెళ్ళాడు, ఎదురు తీసుకొస్తాను. బిడ్డలు ఎదురు చూస్తుంటారు, అయ్యో నా తండ్రి పనికి వెళ్ళాడు, ఏదైనా తెస్తాడు. అంతేనా? అదేవిధంగా శిష్యుల యొక్క భార్య బిడ్డలకు కూడా వాళ్ళ ఇళ్లలో ఎదురు చూస్తున్నారు. నా భార్యకి ఏదైనా తీసుకెళ్ళాలి, బిడ్డలను పోషించుకోవాలి. రాత్రి అంతా ప్రయాసపడాలి. The whole night they were trying, but they cannot get anything. వారికి ఏమి దొరకలేదు. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నిద్ర లేకగా ఉన్నారు, జగారముతో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఒడ్డుకు వచ్చి తమ వాళ్ళని ఏం చేస్తున్నారు? శుభ్రం చేసుకుంటున్నారు. ఏసు తెచ్చాడు అక్కడికి, తీసుకొని కేబుడు తట్టలే. ఆ శాస్త్రానికి వచ్చినప్పుడు అంటాడు కదా, పేతుడి యొక్క దోణి మిగతా వాళ్ళు దోణులు కాదు. మన జీవితంలో అపనమ్మకం కాదు. మన జీవితంలో ఇది అద్భుత కార్యం దేవుడు చేయగలడా? యశ్వంతుడు జీవితంలో చేయగలడా? ఈ విడుదల నాకు ఇవ్వగలడా? ఒక ఆమె నాకు తెలుసు, డాక్టర్కి వెళ్తే 5 సంవత్సరాల క్రితం అనుకుంటారు, అమ్మ నీకు ఆటలో ప్రాబ్లం ఉంది, 6 నెలల నుంచి బతకం. ఎన్ని నెలలమ్మా? ఆ మాట చెప్పి 6-7 సంవత్సరాలు ఇప్పటికేం బాగానే ఉంది. ఇంకో వృద్ధురాలు ఉంది, 4 రోజులు హాస్పిటల్ నుండి డాక్టర్ అన్నారు కావదని. ఇవన్నీ ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ తగ్గలే. 4 రోజులు హాస్పిటల్, 7 days హాస్పిటల్.
అరే నేను కూడా ఉదయం వెళ్ళి ప్రార్థన చేశా. అలాంటి వ్యక్తి ఎన్ని సంవత్సరాలు తెలుసా? అందరు కలిపి ఉన్నాడు 15 సంవత్సరాలు అయింది. ఇంక డాక్టర్ అవ్వడం తెలియదు, ఇప్పటికీ బతికే ఉంది. మొన్న కూడా నేను వెళ్ళి ఆమెకి మల్లారాధన ఇచ్చాను. విశ్రమ మన దేవుడు ఎంత గొప్పవాడు. మన జీవితంలో అంతే అనేక సార్లు దేవుని మీద మన విశ్వాసాన్ని కోల్పోతుంటాం. మన జీవితంలో మరవనిది, మర్చిపోలేనిది నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తి కలిగిన వాడు, నా దేవుడు మార్చమ కలిగిన వాడు, ఎటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థుడు అని యేసు ప్రభువా. తెలిసినది మర్చిపోయాను. రాత్రి అంతా ప్రయాసపడ్డా. ఆ మాట గుర్తుంచుకోండి, మనం పనిచేసే దేవుడు పని చేయడు. అర్థం చెప్పిన మాట, ఈ మాట నన్ను చేయించాను. If you work with God, never interfere in our work. ఎందుకు ఎవరు చెప్పండి? నమ్ముటికి నిలబడినైతే నమ్మవాడికి సమస్తము. యెహోషాపాతు 2 క్రానికల్ చాప్టర్ 20 2 గ్రంథంలో యెహోషాపాతు ఏమంటాడు తెలుసా? రాజు, ఇశ్రాయేలు సైన్యం అధిపతి. ఆ దినాలు గొప్ప సైన్యం యెహోషాపాతు ఉంది. కానీ 4 రాజ్యాలు యుద్ధంకి వచ్చినట్టుకి ఏమాట్లాడతారు? దేవుని సన్నిధిలో దేవుని సెల మోకరించాడు. దేవుని సెల ఉపవాసం ఉన్నాడు. నాయనా, ఇంతమంది శత్రువులను ఎదిరించుటకు మాకు శక్తి చాలదు నాయన, నీవే మాకు. ఆ స్టేజ్కి మనం రాగలగాలి. మన జ్ఞానం మీద మనం ఆధారపడినంత వరకు, మన శక్తి మీద మనం ఆధారపడినంత వరకు, మన తెలివితేటల మీద మనం ఆధారపడినంత వరకు, మనకున్న ధనం మీద ఆస్తిపాటు మీద ఆధారపడినంత వరకు దేవుని యొక్క కార్యం మన జీవితంలో జరగా. దేవుని కార్యం జరగాలంటే ఎవరికి అప్పగించండి? We have to commit all our situations. మన ప్రతి పరిస్థితిని ఎవరికి అప్పగించాలి? మనుషులు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు కాదు. మన జీవితాలను బాగు చేయగలిగిన వాడు కేవలం రక్షకుడు మోక్షకుడు యేసయ్య. శిష్యులు మళ్ళా లోకంలో మళ్ళా వారు చేపలు. అప్పుడు పేతురుతో అంటున్నాడు, ఇదిగో పేతురు, నీ దూరుని ఎక్కడ నడిపించాలి? కొంచెం లోతు. అంతేనా? మాట తెలుసమ్మా? ఒకసారి నా మాట వినాలి, చెప్పలు కొట్టండి. 2 బాగా ఇచ్చేదా? జల్లగా చిన్న నాటుపడవలు ఉంటాయి, మోటార్ ఉండదు. ఆ నాటుపడవలు వేసుకొని కొంతమంది చేపలు పట్టడానికి వెళ్తుంటారు. వాళ్ళు గుడ్డున కొంచెం 1 కిలోమీటర్ దూరం వరకు వెళ్ళారంటే ఏర్పడితే చిన్న చిన్న కవ్వలు ఇటువంటి దొరుకుతాయి. పెద్ద చేపలు పట్టాలంటే ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఇంకొంచెం లోపల టైగర్ ఫ్యాన్స్ అని ఉంటారు. ఒక రియ్య 10,000 ఉంటుంది. విశాఖపట్నంలో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ తప్పితే మామూలు హోటల్లో దొరకదు. మన ఫిషింగ్ కార్బర్కి వెళ్ళి ఇంత రైలు ఉంటావు. అది చాలా కాస్ట్లీ వరల్డ్లో. ఎక్కువగా అమెరికాకి, జపాన్కి ఎక్స్పోర్ట్ అవుతాం. ఒక రైలు ఇంచుమించి 10,000 ఉంటారు. టైగర్ ఫ్రాన్స్ అంటారు. ఆ రియల్ దొరకాలంటే ఏం చేస్తారు తెలుసా? జలాల వాళ్ళు ఇంచుమించు 15 రోజులు కావాల్సిన సరుకులన్నీ పడవలు వేసుకొని ఇంచుమించు 20 రోజులు, 1 రోజులు సముద్రంలో తిరుగుతారు. అంతేనా? శ్రేష్టమైన ఆశీర్వాదం కావాలి అంటే నేను 1 కేజీ బియ్యం స్టవ్ మీద పెట్టాను, 10 కేజీలు అన్నం నాకు కావాలి. అవుదా? ఎంత చెట్టుకి అంతే అంతే ఎంత చెట్టుకి అంతే. నీ 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను, 10 గంటల ఆశీర్వాదం రావాలంటావు. ఎంతగా మనం దేవుని మాటకు లోబడుతుంటాము, ఎంతగా దేవుని వాక్యం మన జీవితాల్లో నెరవేర్చుకుంటాము, ఎంతగా దేవుని కొరకు బ్రతుకుతుంటాము, ఎంతగా ఆయన కొరకు ఒక నమ్మకమైన విశ్వాస క్రైస్తవ జీవితం జీవిస్తాం, అంతగా మనం ఆశిస్తాం. అంతేనా? తక్కువ విశ్వాసం అంటే అల్ప విశ్వాసం. పూర్ణ ఫైత్ అంటారు. ఎంతగా మనం దేవుని కొరకు బ్రతుకుతుంటాము, ఎంతగా దేవుని కొరకు మనం జీవిస్తుంటాం, ఎంతగా దేవుని మార్గం నడుస్తాం, ఎంతగా మాటకు విధేయ చూపిస్తాం, అంతగా దేవుడు మనం ఆశిస్తాం, అంతగా దేవుడు మనం హెచ్చిస్తాం. అంతేనా? వెంటనే యేసయ్య, ఇగో మీ దూరం నడిపించారు కదా, మీరు వెళ్ళి చేపలు పట్టండి అని అనలేదు, చెప్పలేదు. ఏమన్నాడమ్మా? ఆ దూరం మీద పేతురు యొక్క దూరుని దాని నుండి ఒడ్డు నుండి కొంచెం లోపలికి వెళ్తారు. అక్కడ కూర్చొని మొట్టమొదటిగా ఏం చేశారంటే వేసాడు, జీసస్ ప్లీజ్ ద గాడ్స్ ఓన్, దేవుని వాక్యం బోధించాడు. అంతేనా? తెలుగులో మంచి మాట, ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టమైన మాట. ఏమంటే తెలుసా? Seek the kingdom of God and righteousness first, then all things added to you. అంతేనా? ఈ మాట తెలుగులో ఏంటి తెలుసా? నా రాజ్యముని నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ ఇస్తాడు. ఇవిడా ఇస్తాడు. హల్లి చెప్పండి. మనం దేన్ని వెతకాలి?
చెప్పండి, దేన్ని వెతకాలి? మన జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి కావాలి? ఫస్ట్ ప్రయారిటీ. మన జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వగలగాలి. ఎప్పుడైతే మన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చామో, ఆత్మీయ స్థితిగతులు మారుతాం. ఆదివారం అనేటప్పటికీ మనకి ఏటి జ్ఞాపకం లేచినట్టు చికెన్ కొట్టుకు వెళ్ళమాట, ఇవన్నీ మంచిగా వండుతాం, మాకు సంతోషం. క్రిస్మస్ అంటే మంచిగా పిండి వంటలు మాకు సంతోషం. మా పిండి తీసుకొచ్చుకొని స్వీట్స్ ఇచ్చింది మాకు. చిన్నప్పుడు మా తల్లిగారు చేశారు. ఇప్పుడు కూడా అలువారిస్తులు తుపాకులు ఏమంటారు కదా, మంచిదే. పిండి వంటలు వండుకోవడం మంచిగా, కొట్ల బట్టలు కట్టుకోవడం మంచిదే. కానీ మన జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇవ్వగలగాలి. అంతేనా? ఎవరికి ఇవ్వాలమ్మా? ఆదివారం లేచినట్టే ఆయన నీ మందిరానికి వేగిరిపడి వెళ్తాను. జక్కి ఏమంటాడు? యేసు ప్రభువారు ఆ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ముందుగా వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కడంట. సీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరిని చూడడానికి? యేసయ్యని చూడడానికి. నేను రాత్రి పడుకున్న 3 అయింది. ఒక 2 గంటలంతా పడుకున్నాను. తెల్లవారు మళ్ళీ 5 గంటలు అయింది. బాగా వెళ్ళి బాప్తీసారు. చూసారా? మన జీవితంలో ఎప్పుడైతే దేవుని సన్నిధికి, దేవుని కొరకు మనం ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకుంటామో, then the miracle of God will take place in our life, in our personal life, in our family, in our congregation. అందుకంటే నా రాజ్యముని నీతిని మొదట దేవుని పని మనం చేస్తే, దేవుని కొరకు బ్రతకడం మనం ప్రారంభిస్తే, ఈ లోకసం మనం అనుకుంటాం అమ్మని కష్టపడుతుంటే వచ్చేస్తుంది, మంచిగా చదువుతుంటే పరీక్షలో మంచి మార్పులు వచ్చేస్తాయి. అది నిజం కాదు. ఎప్పుడు మార్పులు వస్తుందో తెలుసా? దేవుడు మనతో ఉన్నాం. The Prince of God will make such a difference. ఈ ప్రపంచంలో 2 దేశాలు అంటే నెంబర్ 1 కంట్రీ అమెరికా. అమెరికా దేశంలో 44 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో 40% మంది అంటే 20 కోట్ల మంది ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తారు. అందుకే ఆ దేశం ఏంటైందమ్మా? నెంబర్ 1 కంట్రీ. ఈ ప్రపంచంలో ఏ రంగం చూసినా ఒక ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయండి కొన్ని క్రైస్తవులకి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఎక్కడంటే క్రిస్టియన్ నేషనల్స్ వల్ల ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన అన్ని దేశాలు కూడా క్రైస్తవ దేశాలు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు జీవమ కలిగిన వాడు, మహిమ కలిగిన వాడు కాబట్టి ఆయన నమ్మిన వారిని ఆయన ఉన్నతంగా ఇస్తాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 28 అంటారు. ఏమంటే తెలుసా? ఎవడైతే నా మాట వింటాడు, నా మాట ప్రకారం భూమి మీద సమస్త వంశముల కంటే వారిని ఎలా గుంచుతారంట? ఎలా గుంచుతారమ్మా? ఉన్నతంగా ఉంచుతాడంట. రాజుని ఎదుట గణపరుస్తాడు, అధికారులు ఎదుటి గణపరుస్తాడు, ఈ లోకం ఎదుటి గణపరుస్తాడు. ఒక మాట గుర్తించుకోండి, మనకు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, మార్క్, లూక్ అండ్ జాన్. 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త కూడా ఉంది. ఏంటి చెప్పండి? అవర్ లైఫ్ ఇస్ ద ఫిఫ్త్ గాస్పెల్. అమ్మ మాట్లాడకూడదు. అవర్ లైఫ్ ఇస్ ద ఫిఫ్త్ గాస్పెల్. అమ్మ కాపడి సరిగ్గా గుర్తుపెట్టు. మన జీవితం 5వ సువార్త. మన జీవితము అంతేనా? కొన్నిసార్లు మన సువార్త చేయక్కర్లే. మన జీవితాలు పెద్ద పీపుల్ ఆఫ్ ద మన జీవితాలు చూసినప్పుడు, మన జీవితాలు చూసినప్పుడు అందుకంటున్నాడు కదా, దీపం వెలిగించి కొంచెం మంచుకొని పెట్టండి, కానీ ఇంట్లో వారందరికి వెలిగించడానికి ఎక్కడ పెడతామా? దీప స్తంభం పెడతాం. మీ శత్రువులు చూచి నీ దేవుడని యెహోవా నామమున మనిషి మహిమ పరిచేలాగా వారి ఎదుట నీ వెలుగుని ప్రకాశింపని. ఎంత గొప్ప దేవుడు. మన జీవితం 5వ సువార్త. కొన్నిసార్లు మన సువార్త మనం చెప్పక్కర్లే. మన జీవితాన్ని చూసినప్పుడు అయ్యో పలానా స్త్రీ ఉంది, ఎంత ప్రార్థనా పరాలు, అలా దైవజనుడు చాలా మంచివాడు, 10 మందికి మేలు చేస్తాడు, అక్కడికి వెళ్తే మేము ఆశ్చర్యపడతాం. మన యవనస్తులు ఎన్నో దేశాల్లో ఉన్నారు. అమెరికా దేశంలో ఉన్నారు, జర్మనీ దేశంలో ఉన్నారు, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నారు, ఆస్ట్రేలియా దేశంలో ఉన్నారు, దుబాయ్, ఖత్తర్ దేశాల్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. మరి ఏం చెప్తా తెలుసా? ఫలానా మందిరం ద్వారా మేము ఆశించబడ్డాం, ఫలానా మందిరం ద్వారా మేము దీవించబడ్డాం. అంతేనా? అబ్రహాము దేవుని నమ్మారు, అది నీతిగా అర్చబడేది. అబ్రహాము ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, మోసే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది, పౌలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. అది నాడు పేతురు అపోస్తలులు ఏమనంటే, ఇదిగో భూలోకమును తలకిందులు చేసిన వాడు ఎక్కడికి వచ్చి ఉన్నారు.
అంటే గొప్ప దేవుడు మన దేవుడు. శిష్యులు మర్చిపోయారు, ఏసీని వెంబడించిన తర్వాత మళ్ళా తమ వృత్తిలోకి వెళ్ళారు. వెంటనే ఏసియా వాళ్ళకి మీరు దోడు లోతు నడిపించి మళ్ళీ ఏమని చెప్పలేదు. కానీ ఏసీ ఏం చెప్తాడు తెలుసా? వాక్యము బోధిస్తున్నాడు. మన జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు మొదట ఆడవాళ్ళు వదిలేచ్చినయో వెంటనే గుర్తులు అమ్మ భర్తకి అది గంటే బిడ్డల క్యారీ అది తర్వాత మన దేవుని సేవ మోకరించడం నేర్చుకో. శివుని కుమారి ప్రకారం నువ్వు రేగి మొదలు జాములు లేచి నీ పసిపిల్ల ప్రాణముల కొరకు నీ జీవితంలో ఆయన తట్టు వదిలేసిన ప్రార్థన చేసుకోవడం మన ప్రథమ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. రాత్రి నిద్రమానుకుని ఎందుకు మనం ఉన్నాం ఇక్కడ? గత సంవత్సరం ఆఖరి నిమిషాలు ఆఖరి గంటలు, నూతన సంవత్సరం నూతన నిమిషాలు నూతన గంటలు ఎవరి సద్ద గడపాలి? మన జీవం కలిగిన మన రక్షకుడు విమోచకుడైన దేవుని సన్నిధిలో మనం గడపాలి. నేను రాష్ట్రం చాలాసార్లు చెప్పాను, ఆదివారం అంటే ఏం వండుకోవడం ఉందో, రాత్రి ఏం వండుకోలేదు, ఒడ్డు టిఫిన్ తెచ్చాను. ఇప్పుడు వరకు ఏం వండుకోలేదు. వదిన బాక్స్ ఇవ్వడానికి కూడా ఆకలితో వెళ్ళారు. బీచ్ రోడ్లో బాప్టిజం ఇచ్చాం. కలకాలకి వెళ్ళిన తర్వాత ఆటో దిగిపోయి అని బీచ్ రోడ్ తీసుకెళ్తారని ఆటో దిగిపోయి అక్కడ రోడ్ పక్కన టిఫిన్ కూడా టిఫిన్ చేసి వెళ్ళి బాప్టిజాలు ఇచ్చారు. వెళ్ళిన తర్వాత మన ఇంటికి వచ్చిన ఒక గ్లాస్ నీళ్ళు తాగాలి. దాని కారణం ఏంటి తెలుసా? దేవుని పని నేను చేస్తే నా పని నేను దేవుడు చేస్తాను. మనం దేవుని పని చేస్తే, మన దేవుని బ్రతకడం ప్రారంభిస్తే అనేకమైన పరిస్థితులు వస్తుంటాయి. అయితే చాప్టర్ 45 45 వచ్చాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేస్తానన్నాడు. నీ భర్తకు రక్షణ లేదా? నీ బిడ్డ రక్షణ లేదా? ఎన్నిసార్లు చెప్పు రక్షణ? ఎవరు ఇవ్వాలి రక్షణ? ఎవరు వాళ్ళకు విమోచన? The God have to visit them. The God have to change their hearts. మనం మాట్లాడితే మారు, జీవితాలు మారు. గుర్తుంచుకోండి, ఒక దౌర్జన్యం మాట్లాడితే జీవితాలు మార్చబడు. ఎవరు మాట్లాడరు? దేవుడు దేవుడి శాఖతో మాట్లాడతాడు. అందుకే ఏసీ వచ్చినప్పుడు మొట్టమొదటి దోణి మీద కూర్చున్నాడు. పుట్టి నుండి కొంచెం లోపల ప్రయాణిస్తాడు. దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. అంతేనా? దేవుని వాక్యం పీచింది కాడుతాం. దేవుని వాక్యం ప్రకటించాడు. ఆ తర్వాత వచ్చేటప్పుడు అప్పుడు అంటున్నాడు కదా, గో పేతురు, ఓ శిష్యులారా, ఇప్పుడు మీ దోణి లోతు నడిపించి వల్ల వేయండి అన్నారు. పేతురు అంటున్నాడు, వా రాత్రి అంతా మేము ప్రయాసం, లార్డ్ వి హావ్ ట్రైడ్ ద హోల్ నైట్ బట్ వి కెనాట్ గెట్ ఎనీథింగ్. రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాము నాయనా, కానీ మాకేమీ మాట్లాడకుండా ఎవరు మాకేమీ దొరకలేదు. అంతేనా? మనకు కూడా కొన్నిసార్లు మన ప్రయత్నాలు చేస్తుంటాం. అంతేనా? మన ప్రయత్నాలు మనం చేస్తుంటాం. మన ప్రయత్నాలు కాదు. ద గాడ్ హ్యావ్ టు ఇంటర్ఫైర్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు కలుగు చేసుకోవాలి. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, ఎటువంటి అద్భుతమైన కార్యమైనా జరుగుతుంది. ఆయన ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు కలుగు గాక అన్న మాట దేవుని నోటి నుండి వచ్చింది. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు కలిగారు. ఒక నక్షత్రం అంటుంటాడు తెలుసా, భూమి కంటే 1,00,000 రెట్లు పెద్ద ఒక నక్షత్రం అంటే. మాట ద్వారా అంత పెద్ద నక్షత్రం ఎలా కలుగుతాయి? దేవునికి అసాధ్యమైనదంటే ఏమి లేదు. దేవుని వాక్కులకు అసాధ్యమైనదంటే ఏమి లేదు. అటు పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం. God, we have tried the whole night, but we cannot get anything. రాత్రంతా మనం ప్రయాసపడ్డారు. అంటే అప్పటి వరకు ఎవరు ప్రయత్నాలు చేశారమ్మా? వారు సొంత ప్రయత్నాలు చేశారు. పేతురు ఆంధ్రయం చేసి వారు జ్ఞానం మీద అనుకుని ఉంటారు. వాళ్ళు అమ్మేమో విద్యాలయాలు వాళ్ళు జలాలు వెళ్ళకూడదు తెలుసా? మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఎండాడ చేపలు పడి ఎక్కడికి వెళ్తే 4-5 సంవత్సరాల పిల్లలు సముద్రంలో ఈత కొడతారు. వాళ్ళు పుట్టినప్పుడే దేని మీద బతుకుతారమ్మా? సముద్రం మీదే. వాళ్ళ పనే అడుగుతే ప్రొఫెసర్, అదే వాళ్ళ వృత్తి. చిన్నప్పుడు 4-5 సంవత్సరానికి కూడా ఆ సముద్రం ఈతలు కొడుతుంటారు. శిష్యుని అనుకుని ఉండొచ్చు, అయ్యో ఏసైకి ఏం తెలుసులే, మేము చిన్నప్పుడు సముద్రంలో పుట్టాం, సముద్రంలో పెరిగాం, ఆ సముద్రం ఈత మీద తెలిసి అక్కడ ఎక్కడ చాలా పడతాం మాకు తెలుసు అని. ఎవరి జ్ఞానం మీద ఆధారపడ్డారమ్మా? నాలెడ్జ్. వారి జ్ఞానం మీద ఆధారపడ్డారు. ఒక మాట గుర్తుంచుకోండి, నీ జ్ఞానము మీద ఆధారపడినంత వరకు
నీ శక్తి మీద మీరు ఆధారణ పడినంత దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరగపోవు. దేవుని అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడి నేర్చుకోవాలి. మన ప్రతి పరిస్థితి దేవుడికి అప్పగించాలి. యెహోషాపాతు అదే అంటున్నాడు, ఏమి చెయ్యటకు మాకు శక్తి చాలదు నాయనా, నీవే మాకు. తెలుగు ఒక సామెత ఉంటుంది, ఏ దిక్కు లేనోడికి ఏ దిక్కు లేనోడికి. నాకు సమస్య వచ్చి నేను ప్రయత్నం చేశాను, అంత దేవుడికి అప్పగించి కార్యం చేసేది మనిషి కాదు. మనం అనుకుంటాము, అయ్యో జడ్జి గారు మంచిగా తీపి చెప్తే బాగుంది. జడ్జి గారి చేతిలో లేదమ్మా, గుర్తుంచుకోండి. జడ్జి గారి చేతిలో కూడా ఉండదు. ఎవరి చేతిలో ఉంటుందమ్మా? కార్యం చేసేది మానవుడు కాదు, ఒక రిప్రజెంట్ మాత్రమే. కార్యం చేసేది యేసయ్య. మన జీవితాలు అద్భుతమైన కార్యాలు చేసేది ఒక మనిషి కాదు. ఎవరంటే దేవుడు. ఆ పేతురు అంటున్నాడు, నాయనా రాత్రంతా ప్రయాసపడ్డావు, మాకేం జరగలేదు. అయినను చూడండి మాట్లాడండి, అయినను నీ మాట చెప్పిన మళ్ళీ ఆ మాట చదవండి. అయినను నీ మాట చెప్పిన ఏమంటున్నారు శిష్యులు చెప్పండి. వాళ్ళు కొన్నిసార్లు వాక్యం అది విన్నారు కాబట్టి, కొన్ని వారాలు నెలలో యేసుని వెంబడించారు కాబట్టి మరి అంటున్నారు, ప్రభా రాత్రంతా ప్రయాసపడ్డా, మాకేం దొరకలేదు నేను. కానీ ఎవరు మాట చెప్పినా 2020 సంవత్సరంలో దేవుని మాట చెప్పుడు మనం బ్రతకాలి. యూ హావ్ టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుని చిత్తమేంటో మనం గ్రహించుకోవాలి. నీ విషయంలో, నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ వ్యాపార విషయంలో కూడా దేవుని చిత్తం, ద విల్ ఆఫ్ గాడ్ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్. దేవుని చిత్తం మన జీవితాన్ని నెరవేర్చబడాలి. అందుకంటే అయినను ఎవరి మాట చెప్పినా దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఒక్క చూపు చాలు దేవుడిది, ఒక్క మాట, సింగిల్ గో ఈజ్ ఎనఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. మానవ జాతికి ఒక్క మాట చాలు. ఆ దినాలు లాజరుని బ్రతికించినప్పుడు లాజరుని బయటికి రమ్మన్నాడు. అలా కాకుండా చనిపోయిన అందరూ బయటికి రమ్మంటే వచ్చేవారా లేరా చెప్పండి? వచ్చేవారా లేరా? వస్తారా లేదమ్మా? వస్తారా చెప్పండి, కొట్టింది వస్తారని హల్లు చెప్పండి. చనిపోయి అందరూ ఆదా మొదలు కానీ అమ్మ మొదలు కానీ చనిపోయి అందరూ ఆ సమాధుల్లో వచ్చేయంటే వస్తారు ఖచ్చితంగా. అంత గొప్పవాడు వాడు దేవుడు. అయినా ఎవరు మాట చెప్పినా 2026 ఎవరు మాట ప్రకారం బ్రతాలి? మనం దేవుని మాట చెప్పిన దేవుని చిత్తం ఎటువంటి గ్రహించగలగాలి. ఏ మార్గం నడిస్తే దేవుని చిత్తము, ఏ నిర్ణయం తీసుకోవడం దేవుని చిత్తము. నా జీవితం పట్ల, బిడ్డల జీవితంలో, నా భర్త విషయంలో, నా ఉద్యోగ వ్యాపార విషయంలో, నా అప్పుడు బాధ విషయంలో దేవుని చిత్తం ఏంటి? బైబిల్లో దేవుడు అనేకుల గురించి అనేక సాక్ష్యాలు చెప్పాడు. మోసే గురించి అన్నాడు కదా, అతను నా ఇల్లు అంత నమ్మకమైన యేసేపు ఫలించని కొమ్మ, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దానియేలు నాకు అత్యంత ప్రియుడు. కానీ దావీదు గురించి ఏమన్నాడు తెలుసా? దావీదునా ఏంటమ్మా? దావీదునా ఎవరు హృదయానుసారంట అంతేనా? కొత్త 10,000 పెట్టి మంచి చీర కొంటాడు, తీసుకొచ్చి ఇంటికి భార్యకి ఇస్తే అబ్బాయి నీకు ఈ కలర్ నచ్చలేదు అండి. ఏంటమ్మా నాకు ఈ కలర్ నచ్చలేదు అండి అంటే దాని అర్థం ఏంటి? నీకు ఏది ఇష్టమో అది చేయగలగాలి భర్త. నీకేం చేయరు, అది ఖరీదు ఎక్కువైనా తక్కువైనా నీకు ఏది ఇష్టమో అది కొనాలి. ఇష్టం లేదు కొన్నా వేస్తేనా మనకు. అలాగే దేవుడు కూడా, దేవుని చిత్తం కూడా అలాగే ఉంటుంది. మన ఉద్దేశాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన తలంప కాదు. దేవుని హృదయాన్ని ఎరిగి మనం నడుచుకోగలగాలి. వివాహం అయిన తర్వాత భర్తనికి వెళ్ళి తల్లి చెప్తారు, ఎన్ని మాటలు చెప్పినా ఉపదేశం చాలా వేరమ్మా. ఉపదేశం వేరు, ఎన్నో మాటలు వేరు. ఉపదేశం అంటే తెలుసా? అమ్మా ఎంత పుట్టింట్లో పెరిగావు, ఒక వంట అంటే నీకు తెలియదు, ఒక అంటలతో నీకు తెలియదు. కానీ ఎక్కడికి వెళ్తున్నావు? పుట్టింట్లో జరిగినట్టు అత్తింట్లో జరగదు. జరుగుతుందా? పుట్టింట్లో జరిగినట్టు అత్తింట్లో జరగదు. అత్తింటికి వెళ్ళినప్పుడు అత్త అంటది, ఆ వంట ఉంది, అత్త అంటది అంటలతో చేయాలి తప్పదు. అమ్మా నీ భర్త మాటకి లోబడు, నీ భర్త చెప్పిన మాట విను, అత్తమాలను తల్లిదండ్రులుగా గౌరవించు, అప్పుడు నీ జీవితం బాగుంటుంది. అది తల్లి చెప్పు ఉపదేశం అంతేనా? ఆ ఉపదేశం చెప్పాలి కూడా. అలా ఇక్కడ వేసే ఉపదేశం చెప్తున్నా, నీ దేవుని అయినను ప్రభా నీ మాట చెప్పు, 3 word
నీ మాట చెప్పి వల్ల వేద్దాం అనుకున్నాడు. రాత్రి అంతా ప్రయాసం ఒక్క చేపలే పడలేదు, కానీ దోణి లోతుగా నడిపించింది. యేసయ్య మాట చెప్పిన వాళ్ళు వేసినప్పుడు 3 అంశాలకు ఉంటాయి. వాళ్ళకి విస్తారమైన చేపలు పడ్డాయంట, తమ వాళ్ళలో పిగిలిపోయిన చేపలు పడ్డాయంట. ఎందుకంటే మాట ఇచ్చింది ఎవరు? మాట ఇచ్చి నెరవేర్చేవాడు మన రక్షకుడు మోక్షకుడు యేసయ్య. మాట ఇచ్చి తప్పే దేవుడు ఎంత మాత్రం కాదు. దేవుడు మాట చెప్పిన వల్ల వేశాడు. విస్తారమైన విస్తారమైన చేపలు పడ్డాయి. రెండవదిగా వాళ్ళలో పిగిలినంతగా చేపలు పడ్డాయి. మూడవదిగా ఏం తెలుసా? వాళ్ళ దోణి నిండిపోయింది, ఖాళీ లేదు దోణి. పడవలు ఎంతమంది చూసారు? చేయి చూపించారు. 200 టన్నులు చేపలు పడతాయి ఒక పడవలో, అంతేనా? అంటే ఎన్ని వేల చేపలు పడ్డాయి చూడండి. ఆ పడవంతా దోణంతా నిండిపోయింది. వేరొక దోణిని పిలిచారు. 2 దోణులు నిండినా ఇంకా చేపలు మిగిలి. అంతేనా? మన జీవితం అంతే. గత సంవత్సరాలనే పరిస్థితి కూడా నువ్వు అలసిపోయావేమో. గత సంవత్సరం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా నువ్వు స్వస్థత లేకుండా ఉన్నావేమో. గత సంవత్సరంలో భర్త జీవితాన్ని మార్చాడుకున్నా నీ భర్త జీవితం ఇంకా అలాగే ఉందేమో. గత సంవత్సరం అప్పుల బాధలు ఇంకా అలాగే ఉన్నాయేమో. ఇంకా సంవత్సరం ఇంకా చిన్న జీవితంతో ఉన్నావేమో. మన ఆత్మీయ జీవితమైన ధోరణి లోతులోకి నడిపించాలి. దేవుని సన్నిధిలో మోకరించడం నేర్చుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవడం నేర్చుకోవాలి. దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితం ఏమమ్మా? దేవుని మందిరానికి సమయానికి రావాలి. అమ్మ ట్రైన్ ఎక్కిలో చేయి చూపించండి. ట్రైన్ ఒక్కసారి నెక్కిన చేయి చూపించండి అమ్మా. చేతుల్లో కట్టి నాకు అర్థం అవట్లేదు. అందరూ ట్రైన్లు ఎక్కారు. గోదావరి ఎక్స్ప్రెస్ 5:30కి, నేను 6 గంటలకు రైల్వే స్టేషన్కి వెళ్తాను. ఉంటుందా ట్రైను? అమ్మా ఈవెన్ రిజర్వేషన్ అయ్యో గంట ముందు వెళ్ళిపోవాలండి. ఏమవుతుంది ఏంటో ఏమా కరెక్ట్గా టైంకి వెళ్ళమా? నేను ఒకసారి చూశాను, కొత్త సినిమా మూవీ అది గాజువాక థియేటర్కి వచ్చిందని. రాత్రి వెళ్ళి అక్కడ లైన్లు కాశారు. లోకసభ సినిమా ఎంతసేపు ఉంటుందో? 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ లోకసభ స్థితిగతుల గురించి మనం అంత శ్రద్ధగా ఉండేటప్పుడు ఫారెన్ వెళ్ళాలనుకోండి, ఎయిర్పోర్ట్ 4 గంటల ఉంది వెళ్ళాలి. భారతదేశంలో విదేశానికి వెళ్ళాలి, భారతదేశం అనుకోండి 2 గంటల ముందు వెళ్ళాలి. విదేశానికి 5 గంటల ముందుకు వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్ కూర్చున్నా ఉంటాం. నేను దుబాయ్ నుండి వచ్చిన హైదరాబాద్ 11:30కి ఫ్లైట్ దిగాను. ఫస్ట్ ఉదయం 7 గంటలకి ఫ్లైట్ మళ్ళీ బుక్ చేశాను. ఆ రాత్రి అంతా కూడా అక్కడంటే ఆ ఎయిర్పోర్ట్లో లోపలే ఉన్నాను. ఎయిర్పోర్ట్ అంతేనా? రైల్వే స్టేషన్ సమయానికి వెళ్తాం. అమ్మ ఆఫీస్ ఉందా, స్కూల్ ఉంది అనుకోండి, 8:30 కాలం 8:45 కాలం స్కూల్కి వెళ్ళాలి పిల్లలు. 9 గంటలకి వెళ్తాం, 9:30కి వెళ్తామంటే అక్కడ ఆ స్కూల్ టీచర్స్ ఏం చెప్తారు చెప్పండి? కూర్చోమొచ్చి క్లాస్ అంటారా? ఏమంటారమ్మా? ఈరోజు స్కూల్కి నువ్వు రావడానికి లేదు. గో టు ద స్కూల్ ఇన్ ఎ టైం. ఒక కాలేజ్కి వెళ్ళాలంటే సమయానికి వెళ్తాం. మీ బిడ్డలు స్కూల్కి వెళ్ళాలంటే సమయానికి వెళ్తారు. ఒక ట్రైన్ ఎక్కాలంటే మనం సమయానికి ముందే వెళ్తాం. కానీ జీవము కలిగిన దేవుని సన్నిధికి ఎలా రావాలి మనం? పెద్ద వయసు వదిలేదు. పెద్ద వయసు అంటే 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏంటంటే వారు ఫ్రెష్ అప్ అవడానికి టైం తీసుకుంటారు. అది పర్లేదు కొంతవరకు. పెద్ద వయసు అంతేనా? కొన్నిసార్లు అంటారు, అయ్యగారు ఆదివారం నాకు జాబ్ ఉంటుందని, ఎందుకే కష్టపడిపోతే అవ్వదు. అప్పుడు నేను చెప్తానంటే, అమ్మ ఫోన్లు ఆదివారం ఒక డ్యూటీకి వెళ్ళినా వారు ఏదో ప్రార్థనకి రండి, వారం ఒక్కసారి దేవుని మందిలో కనపడాలి. నేను అనుకుంటున్నాను దేవుని చెప్పిన మందిరాలకు వెళ్తే 2-3 ఆరాధనలు పెట్టాలి. ఆదివారం ఇంగ్లీష్ వర్షిప్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకోవచ్చు. ఉదయం రాలేని వాళ్ళు ఎవరంటే నా సాయంకాలం ఇంగ్లీష్ వర్షిప్, పాటలు ఇంగ్లీష్లో ఉంటాయి, మెసేజ్ ఇంగ్లీష్లో ఉంటారు, తెలుగు మధ్యలో ఉండదు, టోటల్ మెసేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఉదయం రాలేని వాళ్ళు సాయంకాలం రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళతో ట్రాన్స్లేషన్ పెడతాం చూసారా? కానీ మన జీవితంలో ఈ నూతన సంవత్సరం ఎలా రావాలమ్మా? వేగిరి పెట్టి రావాలి, పరిగెడుతూ రావాలి, దేవుని సంధిలో చురుగ్గా ఉండాలి. దుప్పు నీటి మాగుల కొరకు ఎలాగ ఆశపడుతుంటారు? దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. రెండో మాటలు ఏమంటే తెలుసా? తృష్ణ కొనుచున్నది. ఫ్రమ్ డీప్ అవర్ హార్ట్,
రథయాత్రలో నుండి వచ్చేది తృష్ణ. వెంటనే యేసుప్రభు ఒక మాట చెప్పారు. శిష్యులు వెళ్ళారు, వాళ్ళు వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయి. వాళ్ళ వలన పిగిలిపోయిన చేపలు పడ్డాయి. 2 దోణుల మొత్తం నింపగలిగిన చేపలు పడ్డాయి. అదేంటో తెలుసా? God want to teach a lesson to his disciples. తన శిష్యులకు ఒక పాఠం నేర్పించాలి. మీరు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు గొప్పవాడు, సర్వసృష్టిని చేసిన వాడు. యేసు అంటే సాధారణమైన వాడు కాదు. జీవం కలిగిన వాడు, ఈ సర్వసృష్టి మీద ఆధిపత్యం కలిగిన వాడు, మరణము లేని మృత్యుంజయుడే దేవుడు, మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వసృష్టికి ఆధారభూతుడు, సర్వసృష్టి మీదుగా అధికారము కలిగిన వాడు. మన జీవితంలో కూడా గత సంవత్సరంలో ఏదైనా అద్భుతమైన కార్యాలు మన పక్షముగా జరగకపోతే ఈ నూతన సంవత్సరంలో ఒక మాట గుర్తుంచుకోండి. నీ భర్త బాధలు పట్టుకోవడమే కాదు, నీ బిడ్డల బాధలు పట్టుకోవడం కాదు, నీ భర్త మీద బిడ్డల మీద ఆధారపడ్డ, భార్య మీద ఆధారపడడం కాదు, వాళ్ళ మీద ఆధారపడొద్దని చెప్పను. మొట్టమొదటిగా మన జీవితంలో ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఈ నూతన సంవత్సరమైన మన ఆత్మీయ జీవితాన్ని లోతు నడిపించినప్పుడు దేవునికి ఆశీర్వాదంతో దీవెన నిలబడతాం. అటు కృప దేవుని మీ అందరికీ దయచేయను కాక. తల వంచి కళ్ళు వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధరాజు దేవుగా దేవా, నీ కొందనాలు తెలుస్తాం. ఏడాది ఘనంగా జరిగించినందుకు మనసు పైకి 2026 సంవత్సరం మొట్టమొదటి ఆరాధన ఎంత ఘనంగా జరిగించినందుకు 2 చెల్లిపైకి తిరుమవచ్చు. నేను ఆ నూతన సంవత్సరం నా జీవితంలో ఫేస్బుక్ వర్తమానం పడుతున్నారు, వారందరూ దీవించిన పేరు పేరు దీవించిన దీని ఆరాధనలు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే మాట్లాడినారు, నేను వారందరూ దీవించి వారి ధోరణులు ఆత్మీయ జీవితంలోను, ప్రార్థనా జీవితమైన ధోరణు, నీ మందిరానికి ఎగిరిపడి రావడం అనే ధోరణం, దేవునికి ఇచ్చిన ధోరణు, దేవుని గారు బ్రతకడం అనే ధోరణు లోతులకు నడిపించిన ఈ 2026 సంవత్సరంలో ఈ అద్భుత కార్యాలు మా పక్షముగా జరగాలి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు దీవించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మీ బిడ్డ జీవితం అద్భుతంగా జరిగించండి. నేను కొందరు ఆచరిస్తూ యేసు నామమున వచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానుకలు సమర్పించుకుందాం. అమ్మ ఎక్కడ కూర్చుని అక్కడే కూర్చోండి, ఎక్కడ కూర్చుని